హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీ పాత ఫోన్ కొంచెం ఫాస్ట్ అవ్వడానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ చూసారా? ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దీనిలో కిందికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అబౌట్ అని ఉంటుంది. ఓకే, ఈ అబౌట్ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, డెవలపర్ ఆప్షన్స్ అని. ఓకే, మీ మొబైల్లో ఒకవేళ ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది లేకపోతే ఈ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బిల్ నెంబర్ అని ఉంటుంది. దీన్ని మీరు 7 టైమ్స్ ట్యాప్ చేయండి. ఓకే, 7 టైమ్స్ ఫాస్ట్గా క్లిక్ చేయండి. 1 2 3 4 5 ఇట్లా 7 టైమ్స్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఇక్కడ ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఏంటంటే ఇది ఉంది చూసారా, ఈ 3 ఆప్షన్స్: విండోస్ యానిమేషన్ స్కేల్, తర్వాత వచ్చేసి ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, తర్వాత వచ్చేసి యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీకు చూడండి 1x తోటి ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు చూడండి నేను దీన్ని 2x పెట్టాను అనుకోండి, 5x పెట్టాను అనుకోండి, ఇప్పుడు నాకేమవుతుంది అంటే నేను ఇంతకుముందు యూజ్ చేసిన దానికంటే స్లోగా నడుస్తుంది అన్నట్టు మొబైల్ అనేది. ఓకేనా, దీని యానిమేషన్ నేను పెంచడం వల్ల, ఈ స్కేల్ అనేది పెంచడం వల్ల చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇది ఎంత స్లోగా ఓపెన్ అవుతుంది చూడండి, ఇంతకుముందు దానితో పోల్చుకుంటే. ఓకే, అదే విధంగా చూడండి మీరు 0.5 పెట్టుకున్నారనుకోండి, కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందుతో పోలిస్తే కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ యానిమేషన్ ఆఫ్ పెట్టుకున్నారనుకోండి, చూడండి ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే ఇంకా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఆఫ్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఇవన్నీ యానిమేషన్ డ్యూరేషన్ ఇవన్నీ ఆఫ్ పెట్టుకుంటే ఏంటంటే మీ ఫోన్ అనేది ఇంతకుముందుతో పోల్చుకుంటే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మీ మొబైల్లో ఛార్జింగ్ అనేది కూడా కొంచెం ఎక్కువసేపు వస్తుంది అన్నట్టు. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.